అంటే వైఎస్ కుటుంబానికి వైసీపీకి పెట్టని కోట. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు వారిది. అయితే తాజా జెడ్పీటీసీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. అధికార టీడీపీ ఎన్నికల్లో చరిత్ర తిరగరాసింది. జగన్ కంచుకోటపై జెండా నాటింది. అది కూడా మామూలుగా కాదు. పులివెందుల ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ జెడ్పీటీసీ ఉప ఎన్నికల అభ్యర్థి ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంతైంది. వైసీపీకి ఇది దిమ్మ తిరిగే పరిణామం. వైసీపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా టీడీపీ మాత్రం తన పని తనది అన్నట్టుగా ఎన్నికల బరిలో దిగి జగన్ సొంత మండలాన్ని స్వాధీనం చేసుకుంది. పులివెందుల గడ్డపై ఏం జరుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి వైసీపీ పార్టీకి పెట్టని కోట. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు వారిదే లేదా వారు నిలబెట్టిన వారిదే. ఇప్పటిదాకా ఇదే జరిగింది. ఇప్పుడు ఈ రికార్డును చెరిపేస్తూ చరిత్ర తిరగరాసిన తెలుగుదేశం పార్టీ జగన్ కోటపై జెండా ఎగురవేసింది. అది మామూలుగా కాదు. కనీ విని ఎరుగని రీతిలో పులివెందుల ఎన్నికలలో చరిత్ర ఎప్పుడూ లేని విధంగా టీడీపీ జెడ్పీటీసీ ఉప ఎన్నికల అభ్యర్థి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంతైంది. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి ఇది దిమ్మ తిరిగే పరిణామం. ఎన్నికలు సజావుగా జరగలేదు. దొంగ ఓట్లు, దౌర్జన్యం, ఏజెంట్లు లేకుండా ఓటింగ్ జరగడం లాంటి అప్రజాస్వామ్య పద్ధతులకు టీడీపీ పాల్పడిందని పోలీసులు, అధికారులు సైతం టీడీపీకి పూర్తిగా సహకరించారని ఉప ఎన్నికలపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. టీడీపీ మాత్రం తన పని తనది అన్నట్టుగా ఎన్నికల బరిలో దిగి పులివెందుల గడ్డపై దెబ్బ కొట్టామన్నట్టు జగన్ సొంత మండలాన్ని సొంతం చేసుకుంది. జెడ్పీటీసీ ఎన్నికల విధానం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పులివెందులలో ఏ ఎన్నికల్లోనూ టీడీపీ గెలవలేదు. 2021లో జరిగిన ఎన్నికల్లో అయితే పోటీనే లేకుండా ప్రస్తుత వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి తండ్రి మహేశ్వర్ రెడ్డి ఏకగ్రీవంగా గెలుపొందారు. అంటే జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పులివెందుల జెడ్పీటీసీ స్థానం వైసీపీ జేబులో ఉన్నట్టు గెలుస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఆ చరిత్ర తిరగరాసి వైసీపీకి చేదు నిజాన్ని చవిచూపించడంలో టీడీపీ వ్యూహం ఫలించిందనే చెప్పాలి. పులివెందుల ఉప ఎన్నిక మొదటి నుంచి వైసీపీ టీడీపీల మధ్య రభస జరుగుతూనే వచ్చింది. పోలింగ్ రోజు వైసీపీ నేత ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై వైసీపీ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఎన్నికలకు ముందు కూడా వైసీపీ నేతలపై దాడులు జరగడాన్ని వైసీపీ ఖండిస్తూ వచ్చింది. ఎన్నికలు మొదలైనప్పటి నుంచి రీపోలింగ్ వరకు ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో పులివెందుల గడ్డపై టీడీపీ జెండా ఎగురవేసింది. పులివెందుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలవడమే కాదు, ఆమెకు వచ్చిన ఓట్లు కూడా ఒక చరిత్రే. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లతారెడ్డికి 6,716 ఓట్లు వస్తే వైసీపీ నుంచి పోటీ చేసిన హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అంటే 6,033 ఓట్ల మెజారిటీతో లతారెడ్డి విజయం సాధించారు. ఇంత పెద్ద మెజారిటీ రావడం చూస్తే వైసీపీ ఆరోపించినట్లు దాడులు, దౌర్జన్యాలు, దొంగ ఓట్లు జరిగినా టీడీపీకి కూడా సాధారణ ఓటర్లు బాగా సహకరించారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వైసీపీకి ఇంత తక్కువ ఓట్లు రావడం, టీడీపీకి ఊహించని స్థాయిలో ఓట్లు రావడం చూస్తే రాజకీయ పరిశీలకులు ఎన్నికలను విశ్లేషించే దిశగా ఆలోచిస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో తెలుగుదేశం జెండా జగన్ గడ్డపై రెపరెపలాడడంలో జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మార్క్ కనిపిస్తోంది. పులివెందులలో మంచి రాజకీయ సంబంధాలు, బంధుత్వాలు కలిగిన ఆయన ఈ ఎన్నికల్లో తన ప్రభావం ఏంటో చూపించారని చెప్పొచ్చు. గతంలో దివంగత వైఎస్ వివేకానందరెడ్డిపై ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుత జెడ్పీటీసీగా గెలిచిన అభ్యర్థి లతారెడ్డి భర్త బీటెక్ రవి పోటీ చేసినప్పుడు కూడా ఆదినారాయణ రెడ్డి మంత్రాంగం ఫలించింది. అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డికి ఆయన తానేంటో చూపించారని చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు అంతా తానే 10 రోజుల పాటు పులివెందులలో తిష్ట వేశారు. అలాగే ఊరు, వాడ, వీధి, సందు అందరితో మాట్లాడి ఓటర్లను తమ వైపు మలుచుకున్నారు. అంతేకాకుండా ఓట్లు టీడీపీ అభ్యర్థికి జమ అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించారు. మరోవైపు పులివెందుల ఉప ఎన్నికపై స్థానిక నేతలు, జిల్లా నాయకులు సమిష్టిగా కష్టపడ్డారు. చంద్రబాబు, లోకేష్ల ఆదేశానుసారం ఎక్కడా కూడా నష్టపోకుండా అన్ని రకాల శక్తులను ఒడ్డి
విజయం సాధించడంలో ఎవరి మేరకు వారు సత్తా చాటారు. టీడీపీ అభ్యర్థి భర్త పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవితో పాటు ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి నిరంతరం ఎన్నికల నిర్వహణలో పోలింగ్ వరకు వారి వ్యూహాలను అనుసరించారు. అలాగే వారికున్న సంబంధాలను అభ్యర్థి గెలుపు కోసం సానుకూలంగా మలుచుకుంటూ వచ్చారు. వీరితో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డిలు గట్టి ప్రయత్నం చేశారు. చైతన్యరెడ్డితో పాటు టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు పులివెందులలో తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డారు. ప్రచారంలో బీజేపీ నేత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్తో పాటు పలువురు కమలనాథులు పాల్గొన్నారు. వీరే కాదు, కూటమిలో ఉన్న మరికొందరు నాయకులు, కార్యకర్తలు గట్టి ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. పులివెందులలో జరిగింది ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక మాత్రమే అయినా వాటిని తెలుగుదేశం పార్టీ అధిష్టానమే సీరియస్గా తీసుకుంది. ఉప ఎన్నికలు జరగడానికి కారణం ముందున్న జెడ్పీటీసీ ప్రమాదవశాత్తు చనిపోవడమే. ఇలాంటి సందర్భాల్లో సాంప్రదాయంగా ప్రత్యర్థి పార్టీలు పోటీ చేసే పరిస్థితులు చాలా తక్కువ. అయినా కూడా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలను కుప్పంలో జరిగిన పరిణామానికి రివెంజ్గా తీసుకున్నారు. దీన్ని ఇందుకు అవకాశంగా తెలుగుదేశం మలుచుకుంది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కుప్పంలో 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అత్యధిక ఫలితాలను దక్కించుకుంది. ఈ పరిణామం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ పరాభవంగా మారింది. ఇది మనసులో ఉంచుకున్న టీడీపీ కుప్పంలో అప్పుడు జగన్ ఉపయోగించిన ఫార్ములాని ఇప్పుడు పులివెందులలో ఆ పార్టీ ఉపయోగించి రివెంజ్ తీర్చుకున్నారని చెప్పవచ్చు. ఈ రివెంజ్ కోసం స్థానిక నేతలకు అధిష్టాన నాయకులు చంద్రబాబు, లోకేష్ దిశానిర్దేశం చేశారని చెప్పొచ్చు. ఇందుకు తోడు ప్రభుత్వం చేతిలో ఉండడం తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులను చక్కగా మలుచుకొని పులివెందులలో జెడ్పీటీసీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించడం, వైసీపీకి డిపాజిట్లు కూడా లేకుండా చేయడం తెలుగుదేశం పార్టీ వ్యూహంలో భాగంగా చెప్పుకోవచ్చు. పులివెందుల్లో ఎదురులేని రాజకీయాలు నడుపుతూ ఎన్నికల ఫలితాలపై ధీమాగా ఉంటూ పులివెందుల తమకు పెట్టని కోటగా భావించే వైసీపీ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా పోవడం ఆ పార్టీ అహంపై దెబ్బ కొట్టినట్టయింది. ఎన్నికల ప్రచారంలో గానీ ప్రయత్నంలో గానీ అవినాష్ రెడ్డి బాగా కష్టపడ్డా ఆయనకు తోడుగా సతీష్ రెడ్డితో పాటు జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు తిరిగారు. కౌంటింగ్ కూడా బాయ్కాట్ చేసే పరిస్థితులు రావడం ఆ పార్టీ జీర్ణించుకోలేని పరిస్థితిగా చెప్పుకోవచ్చు. జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు పులివెందులపైనే ఉండడంతో ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాన్ని గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ హవా సాగింది. వైసీపీ అభ్యర్థి కంటే టీడీపీ అభ్యర్థికి 6,267 ఓట్ల మెజారిటీ లభించింది. ఈ ఫలితం తెలుగుదేశం పార్టీకి ఒంటిమిట్టలో కూడా మంచి పట్టుందని చెప్పడానికి నిదర్శనంగా మారింది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాన్ని పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పోటీ చేసిన ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు వచ్చాయి. దీంతో భారీ మెజారిటీతో ముద్దు కృష్ణారెడ్డి గెలుపొందారు. ఒంటిమిట్ట ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్ రాజుతో పాటు రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు గట్టి ప్రయత్నాలు చేశారు. మొత్తానికి జగన్ సొంత నియోజకవర్గంలో గెలవాలనే సొంత లక్ష్యంతో టీడీపీ పని చేసిందనే అభిప్రాయం ఆ పార్టీ సీనియర్లలో వినిపిస్తోంది. దీంతో తరువాతి రోజుల్లో పులివెందుల ఎన్నిక పరిణామాలు, ఫలితంపైన ఎలాంటి చర్చ చోటు చేసుకుంటుందనేది చూడాలి.